శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 5 రోజుల పాటు పరిటాల శ్రీరామ్ పాదయాత్ర చేయనున్నారు. దీనికి సంబంధించి 40 వార్డులలో ఈ పాదయాత్ర కొనసాగించారు. పాదయాత్ర అనంతరం ఎన్టీఆర్ సర్కిల్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఆశీస్సులతో చేనేత వ్యవస్థను బతికిస్తానని శ్రీరామ్ అన్నారు. చేనేత బ్రతికితేనే ధర్మవరం బ్రతుకుతుందన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ సక్రమంగా నిర్వహిస్తే తనకెందుకు ఇన్ని సమస్యలు వినిపిస్తారని ప్రశ్నించారు. విషయం కూడా నాకు అర్థమైంది. ఆ రోజు నుంచి ఇక్కడ నిలబడడం, ముందుకు నడవడం అనేది నా రాజకీయ ప్రస్థానంలో అది అనివార్యంగా మారిందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మరి దీంట్లోనూ ఏ రకంగా మొత్తం ధర్మవరం అంతా తిరిగినప్పుడు ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు. అందులో ముఖ్యంగా ధర్మవరం అంటే చేనేతలు, చేనేతలు అంటే ధర్మవరం అంటూ ఎప్పటి నుంచి ఆ పేరు పెట్టుకొని ముందుకు నడుస్తున్న పట్టణం మంది. ఇటువంటి పరిస్థితుల్లో మన పట్టణం అంతా తిరిగినప్పుడు ఎక్కడ చూసినా హ్యాండ్లూమ్స్ వాళ్ళు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడిపోయే పరిస్థితి. వాళ్ళ బాధలు వింటుంటే మన గుండెలు తడుక్కుపోతాయి. వాళ్ళ పరిస్థితి రకంగా ఉందంటే కొంతమంది మరి బయటకు వచ్చేసి అన్నా తినడానికి జరగడానికి కూడా బాధపడుతున్నామన్నా జరగట్లేదు, చాలా ఇబ్బందిగా ఉందని చెప్తా అంటే వాస్తవంగా చెప్పాలంటే ఎటువంటి కఠిన హృదయస్తుకైనా సరే కళ్ళలో నీళ్ళు వచ్చే పరిస్థితి వాళ్ళని చూస్తా అంటే. ఏ వార్డు తిరిగినా, ఏ కుటుంబాన్ని టచ్ చేసినా ఇటువంటి అనేకమైన పరిస్థితులు బయటకు వస్తున్నాయి. ఈరోజు ఒకటే విషయాన్ని నేను ఈ ధర్మవరం నడిపోటీలో నిలబడి చెప్తున్నా. ధర్మవరం బతకాలంటే చేనేత కార్మికుడు బతకాలి.